ప్రభుత్వం మనకు ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటిది ఈ జిల్లాలకి 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగా సంవత్సరానికి 350 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొక 350 కోట్లు అంటే చివరి ఇన్స్టాల్మెంట్ మాత్రం రావాల్సి ఉంది అధ్యక్ష. చివరి ఇన్స్టాల్మెంట్ కి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రయత్నాలు ప్రారంభించాం అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికైన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కి ఇతరత్ర అవసరాల గురించి అడిగినప్పుడు మీరు ఆ 7 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలి అనేటువంటిది కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చేశారు. కేవలం ఈ 50 కోట్ల కోసం మాత్రం కాదు అనేటువంటి చెప్తా ఉన్నాం. వారి ఆలోచనలు చాలా ప్రకాశం జిల్లా కూడా బ్యాక్వర్డ్ రీజన్స్ లో ఒక పొటెన్షియల్ అవకాశం ఉన్నటువంటి జిల్లా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాంట్లో బ్యాక్వర్డ్ రీజన్స్ లో డెవలప్ చేసే దాంట్లో మీరు ప్రకాశం జిల్లాని చేర్చాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఆమోదం చేశారు. ఒక 50 కోట్ల రూపాయలతో మనకు వచ్చే బెనిఫిట్ కన్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఆ ప్రకాశం జిల్లాకు చేర్చడం అనేటువంటిది పెద్ద బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తాను అధ్యక్ష. ఎంఎస్ రాజు గారు అడిగినట్టు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే అమిలినేని సురేంద్ర గారు తొలిసారిగా సభలో మాట్లాడుతూ అనేక అంశాల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారి నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటిది తప్పకుండా ఈ ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా వారికి కూడా నమ్మకాన్ని కలిగించదలుచుకున్నాం అధ్యక్ష.